Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సెకండ్ సెమిస్టర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది సిలబస్. ఇది 6th LAQ, వెరీ ఇంపార్టెంట్ LAQ ఇది. ఓకేనా, జాగ్రత్తగా వినండి. అండ్ ఈ 6th క్వశ్చన్ చూడండి ఒకసారి. xy ప్లస్ 2x² ఇంటూ y ఇంటూ dx ప్లస్ xy మైనస్ x² ఇంటూ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ గివెన్ ఇచ్చిందని రాసుకొని దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది? mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ ఫామ్లో ఉంది కదా. ఇక్కడ m వాల్యూ ఏంటి? ఇక్కడ y ఇంటూ xy ప్లస్ 2x² కదా. m వాల్యూ ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ ఈ m వాల్యూని ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్ అండి, అన్ని మెథడ్స్కి సేమ్ ప్రాసెస్. కాకుంటే ఎగ్జాక్ట్ వస్తే జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి, నాన్ ఎగ్జాక్ట్ వస్తే ఏ మెథడో కనుక్కొని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎంని ఏం చేయాలి? పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఇక్కడ కంపల్సరీ ఇది గుర్తుంచుకోండి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ వైయా ఎక్సా అనేది కంపల్సరీ గుర్తుంచుకొని చేయండి. ఈ ఎంకి ఏంటంటే వైతోనే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ వైకి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇది ఏం వాల్యూ? ఇది m వాల్యూ. ఇక్కడ మనం వైకి చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేవి ఏమవుతాయి? కాన్స్టాంట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే వైని లోపటికి మల్టిప్లై చేశాను. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇంకా చేయలేదు. ఈ వై ఉంది కదా, ఈ లోపటికి xyకి మల్టిప్లై చేశాను, xy² అయింది. ఈ వైని ఈ 2x²y²కి మల్టిప్లై చేస్తే ఈ y² కాస్త y³ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. ఓకేనా, ఇది సపరేట్ రాసుకోండి. 2x² మనం వైకి చేస్తున్నాం కాబట్టి ఈ 2 అనేది కాన్స్టెంట్ అండ్ x² అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ బయట రాశాను. ఓకేనా, అండ్ y³. ఇప్పుడు ఏం చేయాలి? ఈ x అనేది కాన్స్టెంట్, ఇక్కడ మనం వైకి చేస్తున్నాం కాబట్టి x అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇక్కడ y²కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటూ y² అంటే ఏమొస్తుంది? 2y. ఇది y పవర్ n ఫార్ములా, n ఇంటూ y n మైనస్ 1. ఓకేనా, 2y ప్లస్ 2x². ఇక్కడ y పవర్ n ఫార్ములా ప్రకారం రాస్తే 3y² వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ∂my∂y ఈజ్ ఈక్వల్స్ టు 2xy ప్లస్ 2 3s are 6 x² y². ఇది ∂my∂y వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి? n వాల్యూ ఇక్కడ ఉంది, n వాల్యూ ఇది x ఇంటూ xy మైనస్ x² y². ఇప్పుడు n వాల్యూ తీసుకొని ఈ n వాల్యూకి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఓకేనా, x చేయాలి. చేస్తే ఇక్కడ ఏం చేశానంటే ఈ xని లోపలికి మల్టిప్లై చేశాను, x² అయింది, మైనస్ ఈ xని లోపలికి మల్టిప్లై చేశాను, x³ అయింది. ఓకేనా, ఇది గమనించాలి మీరు జాగ్రత్తగా. ఇప్పుడు సపరేట్ రాశాను. ఇక్కడ మనం xకి చేస్తున్నాం కాబట్టి ఈ y అనేది కాన్స్టాంట్ కాబట్టి ఏం చేయాలి? వైని బయటికి రాసేయాలి. ఇక్కడ x² అంటే x⁴n ఫార్ములా ఏమొస్తుంది? 2x వస్తుంది, మైనస్ ఇక్కడ y² అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇక్కడ బయట రాశాను. ఇక్కడ చూడండి, గమనించండి, వైట్ మార్క్ y²ని బయట రాశాను. ఇక్కడ x³ చేస్తే ఏమవుతుంది? ఫార్ములా 3x² అవుతుంది x⁴n ఫార్ములా ప్రకారం. n ఇంటూ x⁴n మైనస్ 1 ఫార్ములా ప్రకారం రాస్తే ఇక్కడ ఇది దాని. ఇప్పుడు ∂n/∂x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 2xy మైనస్ 3x² y². ఇక్కడ ఏంటి? ∂m/∂y వాల్యూ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ∂n/∂x వాల్యూ కదా. ఇప్పుడు ఇవి ఏమయ్యా? ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. కాబట్టి ఏం చేయాలి? మనం ఏ మెథడో చెక్ చేసి
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని ఈక్వేషన్ నెంబర్ 1కి మల్టిప్లై చేస్తే మళ్ళీ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చినాక మనం జనరల్ సొల్యూషన్ అనుకుంటే సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏ మెథడో మనం గమనించాలి ఫస్ట్. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏ మెథడ్ చూడంగానే మీకు గుర్తుపట్టాలి. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ కాలేదు ఈక్వేషన్, ఏమైంది? నాన్ ఎగ్జాక్ట్ అయింది. కాబట్టి సెకండ్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి. సెకండ్ మెథడ్ ఏంటి? ఈ మెథడ్స్ చూడని వాళ్ళు ఉంటే ఈ ప్లేలిస్ట్లో ఉందండి, సెకండ్ వీడియో అదే. 6 మెథడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు ఇది సెకండ్ మెథడ్ ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఫామ్లో ఉన్నట్లయితే, హోమోజీనియస్ అంటే డిగ్రీస్, వాటి పవర్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఏం చేయాలి? మెథడ్ 2ని అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయా ఒకసారి చూద్దాము. ఇక్కడ x⁴1 y⁴1, ఇక్కడ x² ఉంది, ఇక్కడ y² ఉంది. ఇక్కడనే పోయిందండి సెకండ్ మెథడ్ అనేది కాదు. ఎందుకు? ఇక్కడ ఇది x⁴1 ఉంది, ఇక్కడ y⁴1 ఉంది. ఇక్కడ ఏమైంది? x² ఉంది. ఇవి డిగ్రీస్ అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి మెథడ్ 2 కాదు, క్యాన్సల్. ఇప్పుడు మెథడ్ 3 ఏంటండి? మెథడ్ 3 అనేది ఏంటి? xy పక్క పక్కకు ఉండాలి, వాటి పవర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, xy పక్క పక్కకు ఉన్నాయి, వాటి పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ xy వాటి పవర్స్ గమనించండి, 2 2 ఈక్వల్. ఇక్కడ xy పవర్స్ ఈక్వల్ అండ్ ఇక్కడ xy పవర్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇది మెథడ్ 3కి సంబంధించింది. ఇక్కడ y ఇంటూ ఈ ఫామ్లో ఉంది కదా, ఇక్కడ చూడండి m వాల్యూ y ఇంటూ ఈ ఫామ్లో ఉంటే ఏమని చెప్పాను? y ఇంటూ x y ఫామ్లో ఉంటే మెథడ్ 3 అని చెప్పాను నేను, గమనించారా? ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే. ఇప్పుడు ఇది మెథడ్ 3 కాబట్టి మెథడ్ 3 ఒకసారి రాయాలి మనం, గుర్తుంటే ఒకసారి రాయండి. ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy is equals to 0 is in the form of m is equals to y f1 xy ఈ ఫామ్లో ఉంది కదా, అండ్ n కూడా ఈ ఫామ్లో ఉంది కదా, దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఇది 1/mx minus ny, ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని మనం ఈక్వేషన్ నెంబర్ 1కి మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు గమనించండి, m వాల్యూ ఏంటండి? ఇక్కడ xy² ప్లస్ 2x² y³ కదా, ఇక్కడ x ఉంది కాబట్టి ఇంటూ x మైనస్ ఇక్కడ n వాల్యూ ఏంటి? x² y మైనస్ x³ y², ఇక్కడ y ఉంది కాబట్టి ఇంటూ y. ఇప్పుడు సాల్వింగ్ చేయాలి. ఈ x అనేది లోపలికి మల్టిప్లై చేయండి, x² y² అవుతుంది. అండ్ x అనేది ఇక్కడ 2x² మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 2x³ y³ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఈ y అనేది లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ x² y², ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుంది, x³ y³. ఇక్కడ ప్లస్ x² y² మైనస్ x² y² గెట్ క్యాన్సల్డ్. ఓకేనా? ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, ప్లస్ 2x x³ y³ ప్లస్ x³ y³. ఇక్కడ ప్లస్ 2 ఉంది, ఇక్కడ x³ y³ ఉంది, ఏమవుతాయి? 3x³ y³ 1/3x³ y³ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం చేయాలి? ఈక్వేషన్ నెంబర్ 1కి మల్టిప్లై చేయాలి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ ద వీడియో అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని చూడండి ప్లీజ్. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇది మల్టిప్లైయింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇదే కదా, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వేషన్ నెంబర్ 1కి మల్టిప్లై చేయండి. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1, ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేశాను. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ మల్టిప్లై చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ 1 డినామినేటర్ని xy²కి 2x² y³ అప్లై చేశాను. ఇక్కడ చూడండి, ఈ dxను కూడా అప్లై చేశాను, ఇక్కడ గమనించండి. అండ్ ఇక్కడ కూడా ఈ డినామినేటర్ని 3x³ y³ ఇంటూ ఈ dyని ఇక్కడ x² yకి అండ్ x³ y²కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అయినాయి చూసుకోండి ఒకసారి. ఇవన్నీ క్యాన్సిల్ కాక మనకు వచ్చింది ఏంటి? ఇది
1/3x square y into dx plus 2/3x into dx plus 1/3xy square into dy minus 1/3y into dy is equals to 0. ఇప్పుడు ఏం చేయాలంటే dx కోఎఫిషియంట్ సపరేట్ రాయాలి అండ్ dy కోఎఫిషియంట్ సపరేట్ రాయాలి. ఇక్కడ ఈ dx కామన్ తీస్తే ఏం మిగులుతాయి ఇవి. ఇప్పుడు dy కామన్ తీస్తే ఇక్కడ 1/3xy స్క్వేర్ మైనస్ 1/3y ఓకేనా ఇంటూ dy ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి ఓకేనా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ m1 వాల్యూ తీసుకొని ఈ m1కి y తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ గమనించండి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ ఇక్కడ 1/3x స్క్వేర్ y అనేది కాన్స్టాంట్ బయట రాశాను ఓకేనా. సారీ ఇక్కడ 3x స్క్వేర్ 1/3x స్క్వేర్ అనేది కాన్స్టాంట్ బయట రాశాను. 1/y అలాగే ఉంచాను ప్లస్ ఇది x కాన్స్టాంట్ కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ 1/y అంటే ఏంటి ఫార్ములా లాగ్ y కాదు ఇక్కడ గమనించండి మైనస్ 1/y స్క్వేర్ వస్తుంది ఓకేనా. ఇక్కడ లాగ్ రాదు ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y 1/y అంటే ఇంకో ఫార్ములా కూడా ఉంది ఏంటది మైనస్ 1/y స్క్వేర్ అవుతుంది ఓకేనా. ఇది ఒకటి రాసుకోండి ఫార్ములా. అండ్ ఇప్పుడు డో m1/y ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మైనస్ 1/3x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ ఓకేనా. ఇది రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి n వాల్యూ ఇదే కదా n వాల్యూ అండ్ ఈ n1 వాల్యూకి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. x చేస్తే ఇక్కడ గమనించండి y కాన్స్టెంట్ ఉంటుంది 0 అవుతుంది అది. అండ్ డో n1/x ఇజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చింది. ఇప్పుడు గమనించారా ఇక్కడ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చింది మనకు. ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఇది జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy is equals to c. Then ఇప్పుడు ఇంటిగ్రేషన్ m1 వాల్యూ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 వాల్యూ ఇంటూ dy is equals to c ఓకేనా is equals to c. అండ్ ఇక్కడ dx చేస్తున్నాం మనం. ఇక్కడ dx ఇంటూ ఇది చేసినప్పుడు ఈ y అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇక్కడ 3 అనేది కూడా కాన్స్టెంట్ అందుకే 1/3 ఇంటూ వైని కామన్ రాశాను బయట కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది 1/x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ డిఎక్స్ ఇంటూ ఇది చేస్తే 2/3 అనేది కాన్స్టెంట్ అందుకే ఇక్కడ బయట రాశాను. ఇంటిగ్రేషన్ ఏం మిగిలింది 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇది కూడా అలాగే రాశాను కాన్స్టెంట్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇందులో నుంచి మొత్తం 1/3ని కామన్ తీసాను ఓకేనా. 1/3ని కామన్ తీసాను. ఇక్కడ కామన్ తీసుడు మర్చిపోకండి. కామన్ తీస్తేనే మనకు ప్రాబ్లం అనేది క్లియర్గా ఉంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది ఓకేనా. కన్ఫ్యూజ్ కావద్దు. 1/3ని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 1/y ఉంటుంది. ఇంటిగ్రేషన్ 1/x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ 1/3 కామన్ యాడ్ చేసింది బయటికి. ఇక్కడ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇది మొత్తం ఇక్కడ చూడండి ఇది మొత్తం 0 అవుతుంది. ఇక్కడ 1/y స్క్వేర్కి ఫార్ములా లేదండి ఓకేనా. 1/y స్క్వేర్కి ఫార్ములా లేదు కాబట్టి ఇది 0 అండ్ మైనస్ ఈ 1/3 అనేది కామన్ రాశాను బయట. ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇప్పుడు ఏం చేయాలి 1/3 ఇంటూ 1/y ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఏమొస్తుంది -1/x ఇక్కడ ఓకేనా -1/x వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్లో ఇంటిగ్రేషన్ 1/y ఇంటూ డివై ఏమని చెప్పాను డినామినేటర్లో y ఉంది
ఏమైంది -1/y² అయింది. కానీ ఇక్కడ ఏమైంది 1/x² ఉంటే ఈ డినామినేటర్ కాస్త x అయింది. -1/x ఈ ఫార్ములాస్ ఒకసారి రాసుకోండి ఒక రఫ్ బుక్లో. ఇక్కడ +2 ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx అంటే log x మైనస్ 1/y ఇంటూ dy అంటే log y ఈజ్ ఈక్వల్స్ టు c. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇక్కడ 1/3ని ఇక్కడ cకి పంపించేస్తే 3 ఇంటూ c అవుతుంది 3c. ఇక్కడ -1/x ఇంటూ y ప్లస్ 2 log x మైనస్ log y. డన్. ఇప్పుడు ఏం చేసినాం మనం ఇక్కడ 2 log x మైనస్ log y ఈజ్ ఈక్వల్స్ టు 3c ఈజ్ ఈక్వల్స్ టు c. c అన్నా ఒకటే 3c అన్నా ఒకటే. ఓకేనా, 3c 4c 5c ఎన్ని cలు ఉన్నా అది ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు c. ఓకేనా, c ఈజ్ ఈక్వల్స్ టు అంతే. ఈ -1/x y నాడు పంపించేస్తే +1/x y అవుతుంది. డన్. ఇది మన సొల్యూషన్. ఓకేనా, నేను కొన్ని హోంవర్క్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇవి కూడా రాస్తే రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఇది అండ్ దాని ఆన్సర్. ఓకేనా, మీరు ట్రై చేయండి తప్పకుండా వస్తాయి. అండ్ రాకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను సపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, మీరు రెస్పాండ్ అవుతేనే నేను ఏమైనా చేయగలనండి. ఓకేనా, మీ సపోర్ట్ ఉంటేనే నేను అందరికి హెల్ప్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా, మీ సపోర్ట్ ఉండాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్. అండ్ ఇది సెకండ్ క్వశ్చన్ అండ్ దాని ఆన్సర్ అండి. థర్డ్ క్వశ్చన్ అండ్ దాని ఆన్సర్. సో ట్రై చేయండి, ట్రై చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్, మ్యాథ్స్ అంటే చదవద్దు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.